remember, our God is a miracle worker. Amen. మన దేవుడు అద్భుతములు చేయువాడు. Somebody say, my God is a miracle worker. My God is a miracle Say it worker. louder now. My God is a miracle worker. The God that we worship is a God of impossibilities. మనము ఆరాధించు దేవుడు అసాధ్యమైన కార్యములు He is చేయువాడు. our rock and our refuge. ఆయన మనకు బండ ఆశ్రయ దుర్గమై He ఉన్నాడు. is our great deliverer. ఆయన మనకు గొప్ప విమోచకుడు. And there is nothing impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. I don't know what you're facing this evening. నువ్వు ఏమి ఎదుర్కొంటున్నావు ఈ రాత్రి వేళ తెలియదు I కానీ believe there is somebody that is overcoming it tonight. ఈ రాత్రి వేళ ఆ సమస్యను జయించు వారు ఉన్నారు ఇక్కడ Come on, if నమ్ముతున్నాను. it is you, give me a shout. ఒకవేళ మీరైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. Somebody tonight is overcoming their problem. ఈ రాత్రి వేళ ఒకరు తమ సమస్యల నుంచి బయటకు Somebody వస్తున్నారు. tonight is getting ready to take delivery of their miracle. కొంతమంది తమ యొక్క అద్భుతాన్ని రాత్రి వేళ If పొందుకొనబోతున్నారు. it is you, shout amen. ఒక మీరైతే ఆమేన్ చెప్పండి. This is your night for a miracle. అద్భుతం పొందుకోవడానికి ఇది మీ This రాత్రి. is your night to reach out to God and to receive from Him. ఆ దేవుని ఆశ్రయించి ఆయన యొద్ద నుంచి పొందుకునే సమయం ఇది. God is a miracle worker దేవుడు అద్భుతములు who చేయవాడు. never runs dry. ఆయన ఎప్పుడు కూడా దీనిలో కొదువను కలిగి ఉండడు. He is El Shaddai, ఆయన ఎల్ షదాయ్. who is Jehovah too much. ఆయన యెహోవా చాలినవాడు. Say amen. ఆమేన్. Well, tonight I want to talk a little bit about prayer and the miracle action that should not be stopped after praying. ఆ ప్రార్థన అనే విషయం గురించి మాట్లాడతాను. ఆ ప్రార్థనలో అద్భుతము అనే ప్రవాహము ఆగిపోకూడదు. See, after prayer, ప్రార్థన తర్వాత don't stop the miracle action. ఈ అద్భుత క్రియను ఆపివేయకూడదు. Mark chapter 11, please. మార్కు సువార్త 11వ అధ్యాయము. Mark chapter 11 మార్కు సువార్త and 11వ verse అధ్యాయం 24. 24 చదువుకుందాం. Therefore I say unto you, what things soever you desire, when you pray, believe that you receive them, and you shall have them. అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నాము అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. And it says, what things soever you desire, when you pray, believe that you receive them, and you shall have them. ప్రార్థన చేయుచున్నప్పుడు వేటిని అడిగితురో వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి, అవి అప్పుడు మీకు కలుగును. Now, when you pray, believe. మీరు ప్రార్థన చేసినప్పుడు నమ్మాలి. Now, do you realize faith is not of the mind? మీకు జ్ఞాపకం ఉందా, ఈ విశ్వాసం అనేది మనసుకు సంబంధించినది కాదు. Faith is of the spirit. ఆ విశ్వాసం అనేది ఆత్మ So when సంబంధమైనది. he says, when you pray, believe that you receive it. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు పొందుకున్నాము అని మీరు We're not నమ్మండి. talking about a mental belief. మీరు మానసికపరమైన నమ్మకం గురించి మాట్లాడలేదు. It is a belief, or in other words, a confidence, a knowing that is relevant to the spirit. మన ఆత్మకు సంబంధమైనటువంటి అనుకూలమైనటువంటి ఒక నిబ్బరము అనే విషయాన్ని కలిగి ఉండడము. So when I pray for my desire, నా వాంఛల కొరకు he ప్రార్థించినప్పుడు says, believe that you received it. వాటిని పొందుకున్నాము అని నమ్ముడి. Now this, as I said, is not a mental exercise. ఇది మానసికపరమైన ప్రక్రియ కాదు. See, prayer is not just a mental experience, it is more a spiritual experience. ప్రార్థన అనేది మనసుకు సంబంధించిన క్రియ కాదు కానీ ఆత్మ సంబంధమైన క్రియ. Now, we'll get into a little more, but let me carry on. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఆ In విషయంలో. this portion of scripture, ఈ వాక్య భాగంలో మనం it's చూస్తున్నప్పుడు talking about a person's life, ఒక situations and circumstances. ఒక వ్యక్తి యొక్క పరిస్థితి, జీవితము, ఇబ్బందులు అనే విషయం It గురించి మాట్లాడుకుంటున్నాం. applies to your desires and longings. ఇది నీ వాంఛలు, కోరికలకు వర్తించే విషయం Jesus ఉంటుంది. is saying you can have whatever you desire యేసుక్రీస్తు అంటున్నారు, మీరు ఏమి కోరుకున్నారో if you పొందుకుంటారు pray వాటిని. according to His word మీరు ఆయన వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే and believe you receive your petition. మీరు కోరుకున్న వాటిని పొందుకునే విషయానికి సంబంధించిన విషయం ఇది. It has to do with receiving things in the natural. ఈ సహజమైన ప్రకృతి లోకంలో పొందుకునే విషయాలకు Like the సంబంధించింది. fig tree that just dried up when Jesus cursed it. యేసుక్రీస్తు శపించినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయిన రీతిగానే This could also pertain to healing. ఇది కూడా స్వస్థతకు సంబంధించింది This అయి could ఉండొచ్చు. pertain to anything regarding your life. మీ జీవితంలో దేనికైనా వర్తించే విషయం ఇది. Now we're talking about praying. ఇప్పుడు ప్రార్థన గురించి He says, మాట్లాడుకుంటున్నాం. what things soever you desire when you pray. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడిగి కోరుకుంటున్నారో Now there is a desire. ఒక వాంఛ ఉన్నది. If you want to translate a desire,
into reality, ఒక వాంఛని వాస్తవంగా అనుభవించాలనుకుంటే what connects them is prayer. వాటి మధ్యలో సంబంధం కలిగించేది ప్రార్థనే. Now, the prayer of faith ఈ విశ్వాస సహితమైన ప్రార్థన is a spiritual transaction. అది ఆత్మ సంబంధమైన ప్రక్రియ. One, మొదటిది, you are praying to God నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావు, is a spirit ఆయన ఆత్మ అయ్యున్నాడు. from your heart, నీ హృదయంలో నుండి, the core of your being. నీ పూర్ణ కేంద్రంలో నుంచి మాట్లాడుతున్నావు. Now, I want you to get that. ఈ విషయాన్ని గ్రహించాలి. It is not just some words that are coming out of your mind. కేవలం నీ మనసులోంచి వస్తున్న కొన్ని మాటలు కావవి. It is a cry that's coming from deep within your spirit. నీ హృదయంలో నుండి వస్తున్నటువంటి నీ విన్నపపు మాటలవి. See, when you are interacting with God, నువ్వు దేవునితో సంభాషిస్తున్నప్పుడు, remember the Bible tells us బైబిల్ బోధిస్తుంది that మనకి, God is a spirit. దేవుడు ఆత్మనై I am ఉన్నాడు, a spirit. నేను ఆత్మనై And when ఉన్నాను. we communicate, it's spirit to spirit. సంభాషించినప్పుడు ఆత్మతో ఆత్మకున్న సంభాషణ అవుతుంది. But whenever we try to communicate with God, who is a spirit, with our mind, it seems foolish. ఒకవేళ ఆత్మైనటువంటి దేవునితో మన మనసుతో సంభాషించడానికి ప్రయత్నం చేస్తే అది వెర్రితనం అవుతుంది. Our mind is involved, మన మనస్సు ఎలా, but the prayer is not originating from the mind. అయితే ఈ ప్రార్థన అనేది మనస్సులో నుండి వచ్చేది కాదు. The prayer originates from your spirit. ప్రార్థన ఆత్మలో నుండి So ఉద్భవించేది. it's a cry, it's a longing, it's a deep desire that you are expressing to God through your mind, but you're expressing it to God who is a spirit. ఆత్మ అయినటువంటి దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, అయితే ఈ ప్రార్థన నీ మనస్సులో నుండి కాదు కానీ నీ ఆత్మలో నుండి ఉద్భవిస్తుంది. దానిని మనస్సు ద్వారా దేవునికి Now, తెలియజేస్తున్నావు. you're praying your desire నీ వాంఛల్ని దేవునికి because తెలియజేస్తున్నావు. He promised He would answer. ఆయన సమాధానం ఇస్తానని ప్రత్యుత్తరం ఇచ్చారు కాబట్టి You have to believe నీవు నమ్మాలి, that you have received the answer. సమాధానమును పొందుకున్నాను Now, how అని. can that happen? అది ఎలా జరుగుతుంది? How can you say, when you say, when people come and ask for prayer, ప్రార్థన కొరకు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారు అనుకోండి, and we say, do you believe you will be healed if I pray? స్వస్థపరచబడతాను అని నమ్ముతున్నావా అని చెప్పి అడుగుతారు They say మిమ్మల్ని. yes. అవునండి అంటారు. But most of the time, కానీ చాలా సార్లు their saying yes is more out of their mind than out of their spirit. వారు అవును అని చెప్పడము ఆత్మలో కంటే ఎక్కువగా మనస్సులో నుండి వస్తున్న మాటలు అవుతాయి. Now, to believe, నమ్మడం అనేది, you need understanding and knowledge. నమ్మడానికి జ్ఞానము వివేచన కావాలి. Without knowledge and understanding, ఈ జ్ఞానము అవగాహన you లేకుండా cannot believe. నీవు నమ్మలేవు. That's why the word has to be preached before somebody can say, I believe in Jesus. నేను నమ్ముతున్నాను యేసును అని చెప్పక ముందు, దానికైనా ముందు వారికి వాక్యము బోధించబడాలి. So if you're desiring healing, నువ్వు స్వస్థతను కోరుకుంటూ ఉంటే you need to know what the word says regarding healing. ఆ స్వస్థత గురించి వాక్యం సెలవిచ్చదాన్ని Have an తెలుసుకోవాలి. నీవు understanding of the will of God concerning healing. ఆ స్వస్థత గురించి దేవుని చిత్తమును నువ్వు And తెలుసుకోవాలి. a conviction that it is God's will for you to be healed. నీవు కూడా స్వస్థపరచబడము దేవుని చిత్తమే అని And ఒప్పించబడాలి. now you believe in your heart you will be healed because that's what God says. దేవుడు నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పాడు కాబట్టి ఆ మాట నమ్ముతున్నావు కాబట్టి అప్పుడే పొందుకుంటావు. You దానిని. have to come into a place where you are convicted and you know that you know that you know that is the will of God for you. ఇది నీ కొరకు దేవుని చిత్తము అని ఖచ్చితంగా రూఢిగా నువ్వు నమ్మగలిగిన స్థానానికి రావాలి. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. You see, this is why when the man of God went home, అందుకోసమే దైవజనులు ఇంటికి he వెళ్ళారు. went home and his wife was there. ఆయన ఇంటికి వెళ్ళాడు, తన భార్య ఉన్నది. And the wife, as soon as she saw the husband, said, ఆ భార్య ఈ విధంగా చెప్పాడు, I had a miscarriage. నాకు మిస్క్యారేజ్ వచ్చిందని చెప్పి భార్య And చెప్పింది. the man of God looked at her and said, ఆ దైవజనుడు చెప్పాడు ఆమెతో, it cannot be. అదే జరగదు ఆ విధంగా. Now, how can you say it cannot be when she says, I was bleeding and I know what happened and I lost the baby? నాకు గర్భ విచ్ఛిన్నం అయిపోయింది, ఆ సంతానమును కోల్పోయామని చెప్పి ఆమె చెప్పినప్పుడు ఈయన జరగదు అని ఎలా చెప్పగలడు? How can you say that? ఎలా చెప్పగలవు ఆ మాటని? See, his conviction in the word, his belief, his understanding of God, his word, his will, and his conviction regarding it was so strong that it was more real than the real experience in the natural. ఆ సహజమైన లోకంలో వారు అనుభవించే ఈ అనుభవం కన్నా ఎక్కువగా
దేవుని వాక్యము, దేవుని చిత్తము, దేవుని ఉద్దేశమును ఆయన రూఢిగా నమ్మారు కాబట్టి ఆ దేవుని చిత్తమే చాలా బలమైంది అయ్యింది ఆయన హృదయంలో. My question is this. నా ప్రశ్న ఏంటంటే, when you are praying to God for something, ఒక విషయంలో దేవునికి నువ్వు ప్రార్థన how చేస్తున్నప్పుడు convinced are you in your heart that he will answer? ఆయన నాకు సమాధానం ఇస్తాడు అని నీవు ఎలా ఒప్పించబడడం No matter జరుగుతుంది? what the circumstances are, నీ పరిస్థితులు ఏ విధంగా no matter ఉన్నప్పటికీ, what people are saying, ప్రజలు ఏ మాటలు no matter చెబుతున్నప్పటికీ, what is happening around నీ you, చుట్టుపక్కల ఏమి జరుగుతున్నప్పటికీ, what is it that you're truly convinced in your heart about? దాని గురించి ఏ విషయంలో నువ్వు పూర్తిగా రూఢిగా See, ఒప్పించబడుతున్నావు? when he says, believe that you receive, పొందుకున్నాము అని మీరు నమ్ముడి what అంటున్నాడు. he's saying is, don't believe anything else. అనగా మిగతా దేన్ని నమ్మకూడదు అంటున్నాడు ఆయన. Come on now, everybody. I mean, don't, if you believe that, refuse to believe everything else. ఒకవేళ ఈ విషయాన్ని నమ్మితే మిగతా వాటన్నిటిని నమ్మకుండా ఉండడానికి Now, తీర్మానించుకోవాలి. watch this. చూడండి ఈ విషయాన్ని. Jairus comes to Jesus యాయిరు యేసుక్రీస్తు దగ్గరికి and వచ్చాడు. falls at the feet of the Lord. ఆయన పాదముల మీద And he పడ్డాడు. says, Lord, ఆయన అన్నాడు, if బోధకుడా, you will come and lay your hands on my daughter who is at the point of death, ఆ చావడానికి ఉన్నటువంటి నా కుమార్తె పైన మీరు వచ్చి చేయబెట్టినట్లయితే she shall live. ఆమె బ్రతుకును అని చెప్పాడు. Now, how do I know that Jairus believes that? యాయిరు నమ్ముతున్నాడని ఎలా తెలుస్తుంది Because మనకి? although he was the leader of the synagogue, ఆయన సమాజ మందిరపు అధికారి a అయినప్పటికీ, recognized figure in the society, సమాజంలో పేరు పొందిన వ్యక్తి and అయినప్పటికీ, the entire Jewish leadership community was disowning Jesus ఆ యూదుల నాయకత్వం అందరూ యేసుక్రీస్తును తృణీకరిస్తున్నారు. and excommunicating anybody that believed in Christ. యేసుని నమ్ముతున్న వారందరినీ వెలివేస్తున్నారు వారు. The Bible says, అయితే బైబిల్ in బోధిస్తుంది, spite of all that, ఇవన్నీ in జరుగుతుండగాను the presence of everybody, అందరూ చూస్తూ ఉండగానే he fell at the feet of Jesus. యేసుక్రీస్తు పాదముల మీద And he పడ్డాడు. said, ఆయన Lord, ఆయన అన్నాడు, బోధకుడా, come lay hands on my daughter. వచ్చి నా కుమార్తె పైన చేయి పెట్టండి. Are you listening? వింటున్నారా ఈ I మాటల్ని? said, are you listening? వింటున్నారా? See, when I say I believe, నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు believe is a verb. ఈ నమ్మడము అనేది ఒక ప్రక్రియ. So you got to see, you can only act on something that you're truly convinced about. నువ్వు ఏ విషయంలో అయితే రూఢిగా ఒప్పించబడతావో దానిపైన మాత్రమే క్రియ చేస్తావు. So now Jesus says, come on, let's go home. యేసుక్రీస్తు చెప్పాడు, సరే వెళ్దాం ఇంటికి అని చెప్పాడు So ఆయనతో. as they're going, వారు వెళుతూ ఉండగా watch this. గమనించండి, He expressed his belief. ఆయన నమ్మకమును What వ్యక్తీకరించాడు. things soever you desire, నువ్వేదైతే కోరుతున్నావో, when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు believe that you received it. నేను పొందుకున్నాను అని నీవు నమ్మాలి. So he asked the Lord, ఆయన అడిగాడు దేవుని అక్కడ. he prayed his desire. ఆయన వాంఛని తెలియచేస్తాడు The దేవునికి. moment he prayed his desire, ఆయన వాంఛల్ని ప్రార్థన చేస్తున్నప్పుడు Jesus got up. యేసుక్రీస్తు లేచాడు అక్కడ నుండి. Are you all with me this evening? వింటున్నారు మీరు అందరి సాయంకాలం Say సమయంలో? amen. Amen. మన సంఘంలో మరి జాషువా టెలినా గారు వచ్చినప్పుడు మరి 21 రోజుల వ్యవధిలో మరి అనేక మంది జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరి మనీ అయితే మరి ఎవరి డబ్బులు అయితే మరి ఆపివేయబడి ఉన్నాయో వారి డబ్బులు మరి అద్భుతమైన రీతిలో విడుదల చేయబడతాయి అనేటువంటి మాటను మరి జాషువా టెలినా గారు విడుదల చేశారు. మరి ఒక సహోదరి గారు తల్లి గారు మరి ఊర్లో ఉంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సంఘం యొక్క కాంపౌండ్ లో వాళ్ళ తల్లి గారు ఉంటూ ఉండేవారు. మరి ఆ సమయంలో మరి 5 years బ్యాక్ 5 సంవత్సరాల క్రితము మరి పోస్ట్ ఆఫీస్లో తను జమ చేసినటువంటి డబ్బులు 1 లక్ష రూపాయలుగా రావడం జరిగింది. మరి ఆ సమయంలో ఆ సంఘంలో ఉన్నటువంటి వారు ఆ పాస్బుక్ తన తల్లిగారి పాస్బుక్ తీసేసుకుని మరి కాంపౌండ్ మరి మీరు ఖాళీ చేస్తేనే కానీ తిరిగి మీ పాస్బుక్ మీకు ఇవ్వము అనేటువంటి మాటను చెప్పారు. మరి తర్వాత తల్లిగారు ఆ యొక్క కాంపౌండ్ అంతా కూడా విడిచిపెట్టి అక్కడ ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చేసినప్పటికీ కూడా ఆ పాస్బుక్ దానికి సంబంధించిన ఆ యొక్క కాగితాలు కూడా ఇవ్వకుండా మరి 5 సంవత్సరాల నుంచి మరి ఎంతగానో వారు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎప్పుడైతే మరి 21 రోజుల్లో దేవుడు మరి అద్భుతమైన రీతిలో మరి అలా ఆగిపోయినటువంటి డబ్బును తిరిగి తీసుకుని వస్తున్నారు, దేవుడు రప్పిస్తున్నారు అనేటువంటి మాటను జాషువా టెలినా గారు విడుదల చేశారు. మరి ఆ సమయంలో మరి కుమార్తె కూడా మాటను స్వీకరించారు. మరి ఇప్పుడు వారు మరి వచ్చి వాళ్ళ తల్లి గారికి మరి దానికి సంబంధించిన పాస్బుక్ ఆ పేపర్స్ అన్ని కూడా తిరిగి ఇచ్చివేయడం జరిగింది. అసహజమైన రీతిలో మరి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని సహోదరులు మనకి సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. Now Jesus is walking యేసుక్రీస్తు నడుస్తున్నాడు towards the house. ఆయన ఇంటి వైపుకి. Is the daughter healed as yet? వెంటనే అప్పటికే తన కుమార్తె బాగైపోయిందా? But what is the faith or the confession or the belief of Jairus? కానీ యాయిరు యొక్క ఒప్పుకోలేంటి తన యొక్క విశ్వాసం ఏమిటి?
although there is no evidence of his daughter being healed, తన కుమార్తె స్వస్థపరచబడుతుంది అనే రుజువు లేనప్పటికీ he is walking along with Jesus. యేసుక్రీస్తుతో పాటు నడుస్తూ ఉన్నాడు ఆయన. And what is going through his mind now? తన మనసులో ఏం జరుగుతుంది ఇప్పుడు? What is his conviction? తన ఒప్పుదల ఏమిటి? I am glad Jesus is coming. యేసుక్రీస్తు నా ఇంటికి వస్తున్నాడు, సంతోషం అనుకున్నాడు. Because if he lays hands on my daughter, ఆయన నా కుమార్తె పైన చేయి పెడితే she shall live. ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుంది. So he is cooperating with Jesus. యేసుక్రీస్తుతో Now, this సహకరిస్తున్నాడు is ఆయన. very important. ఇది చాలా ముఖ్యమైనది. Because after you have prayed for your desire, నీ వాంఛలను బట్టి నువ్వు ప్రార్థన చేశాక before the desire manifests ఆ వాంఛ నీకు ప్రత్యక్ష పరచబడక ముందు, as reality in the natural, సహజమైన లోకంలో అది జరగక ముందు there will be some attacks. నీ పైన దాడి కూడా There will వస్తుంది. be some time, ఒక సమయము అనేది and ఉంటుంది. during that time, ఈ there are సమయంలోనే several things that might happen. నీకు కొన్ని కార్యాలు సంభవించవచ్చు. Now he's walking, ఇప్పుడు ఆయన నడుస్తూ but వస్తున్నాడు. he's delayed because of the women with the issue of blood. రక్తస్రావ స్త్రీని బట్టి తను ఆలస్యం Now చేశారు as they మధ్యలో. begin to walk, ఇప్పుడు నడవడం మొదలు there పెట్టారు are వారు. some people that come from Jairus' house, యాయిరు నుంచి కొంతమంది and వచ్చారు they అక్కడికి. said, "Don't trouble the master. ఎవరన్నారు, ఈ బోధకుని ఇబ్బంది పెట్టకండి, It's too late. ఆలస్యం అయిపోయింది, Your daughter is dead." నీ కుమార్తె చనిపోయింది. All right? Now what does Jesus say? యేసుక్రీస్తు ఏమన్నాడు? Don't be afraid. భయపడకుము, Only believe. నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. Come on. Are you catching what I'm trying to say? See, when you came to me, నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు you came with a belief. నువ్వు విశ్వాసంతో వచ్చావు. What does that mean? దాని అర్థం You ఏంటి? came with a conviction. నువ్వు ఒప్పించబడి You వచ్చావు. came with a desire. ఒక వాంఛతో వచ్చావు నా You దగ్గరికి. came knowing that I can answer your cry. నేను నీకు సమాధానం ఇస్తానని తెలుసుకొని వచ్చావు నీవు. Don't let anything change your stance. ఇప్పుడు నీ యొక్క స్థితిని ఏది కూడా మార్చకూడదు. Whatever happens now, ఇప్పుడు ఏమి జరిగినను కూడా don't give cognizance. నువ్వు దానిని పట్టించుకోకూడదు. Don't give importance. దానికి ప్రాముఖ్యత It ఇవ్వకూడదు. may seem impossible. ఇది అసాధ్యంగా It కనబడవచ్చును, may appear ఇది contrary. వ్యతిరేకంగా But కనబడవచ్చు నీకు, nothing is going to change. కానీ ఏది కూడా మారదు. You just stay put in what you believe. నువ్వు నమ్మిన దానిపైన నిలకడగా నిలబడి ఉండు. Somebody shout amen. ఆమేన్. So don't fear now. కాబట్టి భయపడకు. So ఇప్పుడు what am I trying to say? నేనేం చెప్తున్నాను ఈ రాత్రి వేళ, What things soever you desire, నువ్వు ఏదైతే when కోరుకుంటున్నావో, you pray, ప్రార్థన చేస్తున్నప్పుడు believe you received it. పొందుకున్నాను అని నువ్వు నమ్మాలి. That means I also make a choice. అనగా తీర్మానం కూడా చేసుకోవాలి. I నేను make a decision. తీర్మానం చేసుకోవాలి. I will not believe anything else. మిగతా దేన్ని కూడా నేను నమ్మను అని చెప్పి, I will not believe any other report. మిగతా ఏ రిపోర్ట్ ని కూడా నమ్మను I నేను. will not believe my నా circumstances. పరిస్థితుల్ని నేను నమ్మను. I will not believe what people say. ప్రజలు చెప్తున్న మాటల్ని నమ్మను. I believe what Jesus said in his word. యేసుక్రీస్తు తన వాక్యంలో సెలవిచ్చిన మాటలు మాత్రమే నమ్ముతాను. Say amen. ఆమేన్. Now remember, గుర్తుంచుకోండి, this దీన్ని. is not something that you're trying to do with your mind. నీ మనస్సుతో నువ్వు చేయడానికి ప్రయత్నం చేసే విషయం కాదు This ఇది. is a spiritual transaction. ఇది ఆత్మ సంబంధమైన ప్రక్రియ. That's why, my friend, అందుకోసమే స్నేహితులారా, you need that word from God. దేవుని నుంచి వచ్చు ఆ మాట కావాలి నీకు. Hallelujah. హల్లెలూయా. He said, Lord, ఆయన అన్నాడు, ప్రభువా, if you lay hands on my daughter, నా కుమార్తె పైన నువ్వు చెయ్యి పెట్టిన she యెడల shall live. ఆమె బ్రతుకును. Jesus said, I will come. నేను వస్తానన్నాడు యేసుక్రీస్తు. He said, I'm coming. నేను వస్తున్నానన్నాడు. You heard the word? See, when you believe for something, నువ్వు ఒక విషయాన్ని when నమ్మినప్పుడు, you're praying for something, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు receive a word from God. దేవుని నుంచి ఒక You మాటను పొందుకోండి. always need a word to stand on. నీవు నిలబడడానికి నీకు ఒక మాట కావాలి ఎల్లప్పుడూ. And once you take a stand on the word, ఆ వాక్యము పైన నువ్వు నిలబడి ఉన్నప్పుడు don't be moved by what you see or hear or get to know. నీవు తెలుసుకునే దాన్ని బట్టి, చూసే దాన్ని బట్టి, వినే దాన్ని బట్టి కదలకూడదు. My friend, this transaction with God ఈ దేవునితో ఉన్న ఈ ప్రక్రియ is a transaction with no evidence in the natural. ఈ భౌతిక లోకంలో ఎలాంటి రుజువులు లేనటువంటి The ప్రక్రియ ఇది. only evidence you have నీకున్న ఒకే ఒక రుజువు, is the word. అది వాక్యము మాత్రమే. Is the word. అది వాక్యము మాత్రమే. Hallelujah. హల్లెలూయా. You see, when Peter said to Jesus, యేసుక్రీస్తు పేతురుకు చెప్పాడు ఈ విధంగా, Lord, if it is you,
ఒకవేళ ప్రభువా then నీవే అయితే command me to come on the water. నాకు నీటిపై నడవడానికి So ఆజ్ఞాపించమన్నాడు. what was Peter's desire? అప్పుడు పేతురు ఏం కోరుకున్నాడు? To walk on water like Jesus. యేసుక్రీస్తు వలె నీటిపై So he had నడవాలనుకున్నాడు. a word. కాబట్టి మాట He వచ్చిన said, దానికి "Come." ఆయన రమ్ము అనే మాట ఇచ్చాడు. He jumped ఆయన and he వెంటనే అడిగేశాడు, started walking on the water. నీటిపై నడవడం మొదలు పెట్టాడు. But the Bible says అయితే బైబిల్ when he బోధిస్తుంది, saw the boisterous wind, విపరీతమైన గాలిని చూసినప్పుడు, and the waves, తరంగాల్ని he చూసినప్పుడు began to sink. ఆయన See, మునిగిపోవడం whenever ఆరంభించాడు. you take your mind and your heart off of the word that is your anchor, ఆ లంతరుగా ఉన్నటువంటి దేవుని వాక్యం పై నుంచి నీ దృష్టిని తొలగించినప్పుడు, and you begin to give importance to what you're hearing about నువ్వు వింటున్న దానిపైన నువ్వు దృష్టిని and what you సారించినప్పుడు, see around you, నీ చుట్టుపక్కల చూసే దానిపైన దృష్టి you పెట్టినప్పుడు will start sinking. నీవు మునిగిపోవడం What ఆరంభిస్తావు. things soever you desire, నువ్వు ఏదైతే when కోరుకుంటున్నావో, you pray, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, believe that you received it. నేను పొందుకున్నాను అని నమ్మాలి. నీవు Are you believing for healing నువ్వు స్వస్థత కొరకు నమ్ముతూ and ఉన్నావా? your symptoms are worsening? నీకు రోగ సూచన పెరిగిపోతూ ఉన్నదా? Rejoice. ఆనందించండి. Why? ఎందుకు? Because you're convinced in your heart that I am the healed of the Lord. నేను స్వస్థపరచబడ్డ వాడిని అని నువ్వు See, ఒప్పించబడ్డావు that కాబట్టి. man of God was convinced ఆ వ్యక్తి తను that ఒప్పించబడ్డాడు. the devil cannot steal the fruit of the womb. ఆ దైవజనుడు నా గర్భఫలమును సాతాను దొంగిలించాడు అని So he ఒప్పించబడ్డాడు. said to his wife, తన భార్యతో చెప్పాడు ఆయన, it can't be. ఇది జరగదా విధంగా నాడు. He said, where is my dinner? అనగా నాకు డిన్నర్ He ఎక్కడ did not even go and say, I'm so sorry, darling. అయ్యో ఎంత ఘోరం కదా Are అనలేదు you ఆయన. feeling okay? పర్వాలేదా Why ఇప్పుడు? don't you just go down and lie down on bed and I'll fix my dinner? కాసేపు విశ్రాంతి తీసుకొని నేను ఆహారం సిద్ధం No, he చేస్తాను. said, it can't be. అలా కాదుగా, నీ జరగదా విధంగా. Where is my dinner now? ఇప్పుడు డిన్నర్ సర్వ్ చేయమన్నాడు ఆయన. It might seem rude. అది వెర్రితనంగా ఉండొచ్చు, It కానీ might seem hard. అది కఠినంగా అనిపించవచ్చు. But that's how you deal with unbelief. కానీ అపనమ్మకమును అలాగే తొలగించాలి నీవు. It's not being hard on the person. ఆ వ్యక్తి పైన కఠినతో చూపించడం It's a కాదు. spiritual attack. ఇది ఆత్మ సంబంధమైన It's a దాడి. spirit attack. ఆత్మ సంబంధమైన దాడి The ఇది. attack is coming to destabilize your spiritual stand in God. దేవుడు ఆత్మ సంబంధమైన నీ అడుగును You తొలగించాలని have వస్తున్న to దాడి. be ruthless. నువ్వు కనికరం లేని You వాడు have to ఉండాలి. be brutal. నువ్వు కఠినంగా ఉండాలి. You have to be serious. నువ్వు ఆసక్తిగా You got ఉండాలి. to cut it off at his head. ఆయన శిరస్సును So తొలగించాలి. you నీవు cannot compromise. నువ్వు రాజీ You got పడకూడదు. to say, no way, devil. నా అపవాదికి మార్గం You can't లేదని చెప్పాలి. take it from me. నువ్వు దొంగిలించలేవు నా So దగ్గర said, నుంచి. women, ఆమె చెప్పారు, స్త్రీ it can't be. అది జరగదా విధంగా నాడు. And I'm not even going to sympathize with you because that's a lie. అది అబద్ధం కాబట్టి నేను చాలి కూడా పడను నీ పైన. Serve me my dinner. నాకు డిన్నర్ సర్వ్ చేయమన్నాడు. She served him dinner. ఆ డిన్నర్ పెట్టింది ఆయనకి. In 9 months, 9 నెలల్లో she gave birth to a ఆమె son. ఒక జన్మనిచ్చింది ఒక శిశువుకి. My friend, he's no special. ఆయన ప్రత్యేకమైన వాడు కాదు. When I believe, నేను నమ్మినప్పుడు I received it. నేను పొందుకుంటాను దానిని. You could have a miscarriage. నీకు మిస్క్యారేజ్ అవ్వచ్చు. The doctor may say you have aborted the child, ఆ శిశువు వెళ్ళిపోయాడని చెప్పొచ్చు డాక్టర్ చూసి. but you'll still have a child. అయినను నీలో సంతానం ఉన్నది. Somebody shout amen. Hallelujah. You got to learn to know how to believe, and that you have to understand tonight when he's talking about believing, he's not talking about your mind. ఆయన నమ్మండి అని చెప్తున్నప్పుడు నీ మనస్సును గురించి సంభాషించడం లేదు. Because we try to believe with our mind, we lose the battle. మన మనస్సుతో నమ్మడం మొదలు పెడుతున్నాం కాబట్టి యుద్ధంలో ఓడిపోతున్నాం. Because after the prayer, ఈ ప్రార్థన తర్వాత we feel some symptoms are coming down, ఇంకా ఆ సూచన కొంచెం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది మనకి. and we feel a little better. కొంచెం బాగా So we say, అనిపిస్తుంది మనకి. praise God, it's working, it's working. ఆ ప్రార్థన పనిచేస్తుంది, దేవునికి మహిమ అంటాం Then మనము. 2 hours later, 2 గంటల తర్వాత the temperature is rising up again, ఇంకా జ్వరం మళ్ళీ and పెరిగిపోతుంది. you're shaking and shivering in the bed. మీరు చాలా వణికిపోతున్నారు Then చలితో. you say, I don't know if that anointing oil is working or not. ఈ అభిషేకం నూనె పనిచేస్తుందో లేదో మరి See, అనుకుంటారు you're మీరు మళ్ళీ. checking everything with your నీ mind. మనసుతో పరీక్షిస్తున్నావు నీవు You దీన్ని. have to understand నువ్వు అర్థం that చేసుకోవాలి. when you apply that anointing oil, అభిషేకం నూనె నువ్వు అప్లై చేసినప్పుడు it was nothing but the Holy Ghost power పరిశుద్ధాత్మ శక్తిగా ఉన్నది అది. packaged in a bottle. ఒక బాటిల్ లో ఉన్నది. The power was released, ఆ శక్తి విడుదల చేయబడింది. and the devil is only trying to tell you a lie. అపవాది నీకు అబద్ధాన్ని చెబుతూ ఉన్నాడు అక్కడ. These are called lying symptoms. అవి అబద్ధపు సూచనగా పిలుస్తున్నాం వాటిని. Amen, somebody. ఆమేన్. Shout amen, somebody. ఆమేన్. You got to understand,
believe with your heart. కాబట్టి నీ హృదయముతో నీవు నమ్మడం అర్థం చేసుకోవాలి. What things soever you pray, believe that you received it. ప్రార్థన చేస్తున్నప్పుడు అడిగిన వాటిని పొందుకున్నామని నమ్ముడి. So it's not a joke. కాబట్టి ఇది ఒక జోక్ కాదు. Okay, Lord, I need a job. దేవా నాకు ఉద్యోగం So కావాలి. people say, Lord, I thank you, Lord. I pray that you'd give me a job. దేవా నాకు ఉద్యోగం ఇచ్చావు, నీ కృతజ్ఞతలు I believe I received it. నేను పొందుకున్నాను Thank you, నమ్ముతున్నాను. Lord. Amen. దేవా థ్యాంక్ యూ అని చెప్పి So they come to the pastor. పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. They say, Pastor, I prayed for my job. పాస్టర్ గారు ఉద్యోగం ప్రార్థన Is చేశారండి. it wrong to pray again about the job? మళ్ళీ దాని గురించి ప్రార్థన చేయడం తప్పా మరి? Question. ప్రశ్న. Did you really pray? నిజంగా ప్రార్థన చేసావా నువ్వు? మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకు దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.